మీలో చాలామంది విద్యార్థి మిత్రులు, అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కోర్స్ చేస్తే బావుంటుందా? ఈ కోర్స్ చేస్తే బావుంటుందా? మీరు ఎల్ఎల్‌బీ చేశారు గదా! మేము గూడా ఎల్ఎల్‌బీ చేస్తే బాగుంటుందా? లేదంటే మీరు బీటెక్ చేశారు గదా! మేము బీటెక్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు టీచర్ కోర్స్ డీఎడ్ కోర్స్ చేశారు, బీఎడ్ కోర్స్ చేశారు గదా! మరి మేము బీఎడ్, డీఎడ్ చేస్తే ఎలా ఉంటుంది? అని చాలామంది ఇలా పక్కవారు చేశారు గాబట్టి, లేదంటే మా ఇంటి పక్కవారు ఇంజినీరింగ్ చేశారు గాబట్టి నేను ఇంజినీరింగ్ జేయాలి. లేదంటే మా నాన్న చదివిస్తున్నాడు గాబట్టి, మా నాన్న అదే చదివిస్తుంది గాబట్టి నేను అదే చదవాలి అని జెప్పేసి చాలామంది మిడిల్ క్లాస్ విద్యార్థులు గాని, అదేవిధంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ గాని ఎవరైతే ఒక అనుకరణ అవతలి వాడు ఏదైతే జేస్తున్నాడో మనం గూడా అది జేయాలనే ఉద్దేశంలో, లేదంటే మనం గూడా అది అయిపోతాం. అతడు మంచి సాలరీతో జాబ్ సంపాదించాడు గాబట్టి, ఆ కోర్స్ చేస్తే మనం గూడా ఆ కోర్స్‌లో మనం గూడా జాయిన్ అయ్యి అలాంటి జాబ్ జేయాలి అని జెప్పేసి చాలామంది గూడా ఇలా ఒక డిసిషన్ అయితే తీసుకుంటుర్రు. అది గూడా ఎదుటివాడి యొక్క టాలెంట్‌పై ఆధారపడి మన యొక్క లైఫ్‌కి సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటున్నాం. ఆ విషయంలో నేను చాలా మందికి చెప్పేదేంటి అంటే అవతలి వాడు ఏం చేస్తే సక్సెస్ అయ్యాడు, లేదంటే అవతలి వాడు ఏం చేస్తున్నందుకు సక్సెస్ అయ్యాడో కాదు. మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారు. మీకు ఏ కోర్స్ అయితే బావుంటుంది. మీరు దేంట్లో ప్రావీణ్యం గలవారు. మీరు న్యాయవాద వృత్తి చేయాలనుకున్నారు. ఓకే. మీకు చిన్నప్పటి నుంచి అదొక ఆశ, లేదంటే అలా కావాలని చెప్పేసి మీరు ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎల్ఎల్‌బీ చేయండి. లేదు మీకు టీచర్స్‌కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది. మీకు చిన్నప్పటి నుంచి కూడా టీచర్ అనేది ఒక యాంబిషన్ అన్నప్పుడు టీచర్‌కి సంబంధించిన కోర్స్ చేయండి. అదే విధంగా మీకు ఇంకేదైనా కోర్స్‌లో ప్రావీణ్యం ఉంది. లేదంటే మీ టాలెంట్‌కి సంబంధించి, మీకు సంబంధించి ఏ కోర్స్ అయితే మీకు సూటబుల్ అవుతుంది. అదేవిధంగా ఏ కోర్స్ ద్వారా అయితే మీరు ప్రావీణ్యాన్ని పొందగలరు. దాంట్లో 100% సక్సెస్ అవ్వగలమనే నమ్మకం మీకు పూర్తిగా దేంట్లో అయితే ఉంటుందో, ఆ కోర్సులు చేయడం అనేది మీకు ఉత్తమం. అంతేగాని ఎవరో ఒక కోర్స్ చేశారు. లేదంటే ఎవరో ఆ కోర్స్‌లో సక్సెస్ అయ్యారు. ఇంకా లేదంటే ఎవరో అలాంటి కోర్సులు చేశారు అని జెప్పేసి మీరు గుడ్డిగా మీ ఎడ్యుకేషన్ అనేది గుడ్డిగా అనుకరణ చేయకండి. ఆ అనుకరణ చేయడం వల్ల ఒకానొక స్టేజ్‌లో ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడతారు. ఆహ్, ఆ ఇబ్బంది మీకు భవిష్యత్తులో రాకూడదంటే, మీరు చదివే సమయంలోనే సరైన నిర్ణయాన్ని, సరైన ప్రణాళికను వేసుకొని, మీకు ఖచ్చితంగా సూటబుల్ అవుతున్నటువంటి కోర్స్‌నైతే తీసుకోండి. నేను చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్స్‌కి, విద్యార్థులకి ఇది నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్న విషయం. ఖచ్చితంగా మీరందరూ పాటిస్తారు. లేదంటే మీరు తెలుసుకుంటారు అని జెప్పేసి, మీ మంచి కోసం అనేది నేను ఒక చిన్న విషయాన్నైతే మీ ముందు పెట్టాలనుకున్నాను. మరి ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.